నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ వెలుగులోకి వచ్చిన దగ్గర నుంచి రోజుకొక సరికొత్త విషయాన్ని మనం వింటూ ఉన్నాం. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో అరెస్టులు, అలాగే ఎంతో మంది పేర్లు మనం వింటూ వచ్చాం. తాజాగా మరోసారి ఈ కేసులో విజయసాయి రెడ్డి విచారణకు రమ్మని చెప్పి సిట్ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు తెలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఏపీ లిక్కర్ స్కామ్ ఒకెత్తు, ఇక నుంచి ఒకెత్తు ఉండబోతుందా అన్న చర్చ కూడా ఆంధ్రప్రదేశ్లో నడుస్తూ ఉంది. నిన్నటికి మాజీ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవ్ను సిట్ అధికారులు విచారించిన నేపథ్యంలో పాలసీని నేను రూపొందించలేదు, పాలసీ ప్రకారం నేను నడుచుకున్నాను, నా సైడ్ నుంచి కూడా తప్పులున్నాయని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అలాగే మరోపక్క సిట్ అధికారులు ఈ కేసులో ఇప్పటికే 30 కోట్లను సీజ్ చేసిన విషయం మనకు తెలుసు. అయితే మరో 30 కోట్లను కూడా వాళ్ళు ఆదాన్ డిస్టిలరీకి సంబంధించిన సొమ్మును సీజ్ చేశారు అంటున్నారు. మరి ఓవరాల్గా విజయసాయి రెడ్డి మరి ఇప్పుడు విచారణకు రాలేకపోయినా రేపు మాపో వస్తారు కాబట్టి అసలు ఈ కేసు ఏ మలుపు తిరగబోతుంది, అలాగే మరి విజయసాయి రెడ్డి విచారణకు హాజరు కాలేను అన్న విషయంపై కూడా చర్చ నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఈ లిక్కర్ స్కామ్ని మీరు కూడా ఫాలో అవుతూ ఉన్నారు రోజు. అసలు నిజంగా చెప్పాలంటే లెక్కకు మించిన డబ్బు గుర్తుపెట్టుకోలేనన్ని పేర్లు కూడా రోజుకు వస్తూ ఉన్నాయి. ఏదేమైనా కానీ సరే, ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారితో ఈ స్కామ్ బయటకు వచ్చిందో మళ్ళీ విజయసాయి రెడ్డి గారి దగ్గరికి ఈ రోజుకి వచ్చి ఆగింది. మరి విచారణకు మొదట హాజరవుతానన్నారు, మరి ఆ తర్వాత హాజరు అవ్వలేను అంటున్నారు. ఏం జరుగుతుందంటారు? ఇంకొక కొత్త మలుపు ఏమైనా తిరగబోతుందంటారా ఈ కేసు? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతే సంగోత్వ కర్మణి. ఇదేంటి మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి, నేను చెప్పింది ఏంటి? ఇది భగవద్గీత. ఈ భగవద్గీతలో చెప్పింది ఈరోజు విజయసాయి రెడ్డి ట్వీట్ పెట్టాడు. అంటే ఏంటి అంటే, కర్మలను ఆచరించుటయందే నీకు అధికారం కలదు, కానీ వాని ఫలితముల మీద లేదు. నీవు కర్మఫలములకు కారణము కారాదు, అట్లని కర్మలను చేయుట మానరాదు అని దాని అర్థం. ఇవన్నీ విజయసాయి రెడ్డి గారు ఇవాళ ట్వీట్లో చెప్పాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు, ఎవరిని ఉద్దేశించి చెప్పాడు? కర్మని చేసావు అంటే కుంభకోణం చేసావు, దాని ఫలితం నువ్వు అనుభవించాలి కదా అని అడుగుతున్నాడు. ఎవరు చేశారు? ఇంకెవరు? జగన్మోహన్ రెడ్డి అనేది విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పేస్తున్నాడు. భగవద్గీతలో చెప్పింది కోట్ చేసుకుంటూ, నువ్వు కర్మ చేసావు, ఇప్పుడు దొరికిపోయావు, నీ కర్మ నువ్వు అనుభవించాలి కదా అని చెప్పటంలో ఇంకోటి పైన క్యాప్షన్ ఏం పెట్టాడంటే, మీకే చెప్పేది అన్నాడు. అంటే మీకు అంటే మీకు, నాకు, దుర్గ గారికి కాదు, జగన్మోహన్ రెడ్డికి నీకే చెప్తున్నాను, కర్మ చేసింది నువ్వు అనుభవించాలి అని చెప్తూ ఉన్నాడు. ఇది అంటే ఇవాళ విజయసాయి రెడ్డి సిట్టు విచారణకి రావాలి. సిట్టు విచారణకి వచ్చే సందర్భంలో ఆయన ఏం చెప్తాడు అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా బీపీ పెంచుకొని కూర్చొని ఉన్నారు పొద్దు నుంచి, నిన్నటి నుంచి. ఏ సిట్టు పిలిచింది, విజయసాయి రెడ్డిని పిలిచిన దగ్గర నుంచి ఇవాళ ఆయన రాలేదు, విచారణకి రాలేదు, నాకు కుదరదని చెప్పాడు. మళ్ళీ నోటీస్ ఇస్తారు, మళ్ళీ వాళ్ళకైతే రేపైనా రావాలి. వచ్చిన తర్వాత ఏం చెప్తాడు? ఇప్పుడు మీరు ఇంట్రోలో కూడా చెప్పారు కదా, ఆదాన్ డిస్టిలరీస్కి సంబంధించి ఇంకా 30 కోట్లు సీజ్ చేయాలని చేసేస్తారు. అది కూడా అయిపోతుంది, మొత్తం 62 కోట్లు సీజ్ చేస్తారు. ఎప్పుడైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే ఆర్థిక నేరం ఏదైనా జరిగినప్పుడు డబ్బులు పట్టుబడటం అనేది ప్రధానం. అదే మర్డర్ ఒకటి జరిగింది అనుకోండి, మర్డర్ జరిగితే ఆ మర్డర్ దేనివల్ల జరిగిందో ఆ ఆయుధం దొరకటం ప్రధానం. అట్లాగే ఆర్థిక నేరాల్లో డబ్బులు దొరకటం ప్రధానం. అర్థమైంది కదా మీకు? అంటే మర్డర్ గురించి చెప్పింది ఎందుకంటే మీ అందరికీ తెలుసు కదా, వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో అప్పుడు వాడిన గొడ్డలి ఇంకా దొరకల.
దొరకాలి. అది దొరికితే కానీ కేసు ఇది కాదు. అది దొరికే అవకాశం లేకుండా చేశారు. చాలా ఒక వాగులో పడేశారు. ఆ వాగులో నీళ్ళన్నీ తోడింది సిబిఐ. రామ్ సింగ్ మొత్తం ఒక వాగు మొత్తం అది చెరువులాగా ఉండి అదంతా తోడేశారు నీళ్లు, అయినా దొరకల. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆర్థిక నేరాల్లో డబ్బులు దొరకాలి. ఇప్పుడు 62 కోట్ల రూపాయలు సీజ్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఈ డబ్బులు దొరికినాయి. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిపోయినది. ఇంకా నెక్స్ట్ అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనేది కదా క్వశ్చన్. మొదటి నుంచి అందరి క్వశ్చన్ అదే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరి ప్రశ్న అదే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళ ప్రశ్న అదే. అంతిమ లబ్ధిదారుడు ఎవరు అని. నిన్న మొన్న మీరు చూస్తే కొన్ని సాక్షి అనుబంధ మీడియాలు కొన్ని మాజీ ఐఏఎస్ ఆఫీసరు రజత్ భార్గవ్ని పిలిచారు. అర్థమైపోయింది ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరో అని థంబ్నెయిల్స్ పెట్టుకొని ప్రచారం చేసుకున్నారు. కావాలని ప్రచారం చేయించారు. అంటే అంతిమ లబ్ధిదారుడు రజత్ భార్గవ అని ప్రచారం చేసింది వైసీపీ. ఎందుకు చేశారు? అంతిమ లబ్ధిదారుడు ఎవరో మరి మా అందరికి కూడా తెలుసు కదా. మా అందరికీ ఏముంది, అందరికీ తెలుసు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అంతిమ లబ్ధిదారుడు ఎవరో. కానీ రజత్ భార్గవని పిలిచేసరికి బురద మొత్తం తటలో ఎత్తి ఆయన ఎత్తినేద్దామని ప్లాన్ చేశారు. ఎందుకు చేస్తారు? మీరు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా మీరు చూడండి, అన్ని ఎట్లా పరిణామక్రమం ఒక్కొక్కటి ఎట్లా జరిగింది. అతను సజ్జల రామకృష్ణారెడ్డి ఏ విధమైన ఆర్గ్యుమెంట్లు పెట్టాడు, సాక్షి ఏ విధంగా వార్తలు రాసింది, మొత్తం చూడండి. పక్కనోడి నెత్తిన బురద చల్లటం. మొత్తం సునీతారెడ్డి ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి కలిసి మర్డర్ చేశారని చెప్పేశారు. అదే రాశారు, అదే ప్రచారం చేశారు. అట్లా ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు రజత్ భార్గవ అని చెప్తున్నారు, అని ప్రచారం చేస్తూ ఉన్నారు. రజత్ భార్గవ కాదు, అంతిమ లబ్ధిదారుడు రజత్ భార్గవ కాదని అందరికీ తెలుసు. ఈ ప్రచారం అంటే మామూలుగా ఈ ప్రచారం జరగటానికి ముందు అంటే విచారణ జరిగింది కాబట్టి రజత్ భార్గవ చాలా విషయాలు చెప్పలే. పాలసీ ఎవరు ఇంప్లిమెంట్ చేయించారు, నీ చెయ్యమని నీతోటి ఎవరు చెప్పారు అనేది చెప్పాలి. కానీ రజత్ భార్గవ చెప్పాలి ఆ విషయం. ఇక చెప్పాలి. ఎందుకు అంటే రజత్ భార్గవ గారు, మీరు గౌరవప్రదమైన స్థానం నుంచి పక్కకి తప్పుకున్న రిటైర్ అయ్యారు. మీ మీద బురద జల్లటానికి వైసీపీ మొత్తం రెడీగా ఉంది. చూసుకోండి. మీరు ఇప్పటికీ కూడా నిజాలు చెప్పకుండా మౌనం పాటిస్తే మీ మౌనము మీ నెత్తిన బురదగా మారుతుంది. జాగ్రత్తగా ఉండండి. చూసుకోండి. మీరు సోషల్ మీడియాలో ఏం పోస్టులు సర్క్యులేట్ అవుతున్నాయో చూసుకోండి. అంతిమ లబ్ధిదారు రజత్ భార్గవ అని చెప్తున్నారు వైసీపీ వాళ్ళు. అందుకని రజత్ భార్గవ గారు మీరంటే చాలా గౌరవం మా అందరికి కూడా. కసిరెడ్డి దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం, ఎవరైతే దొరుకుతారో ఈ కేసులో వాళ్ళతో మాకు సంబంధం లేదు అని ప్రూవ్ చేసుకునే ప్రయత్నం మాకు అసలు వాళ్ళతో సంబంధం లేదని చెప్పటము. ఇంకా అసలు రజత్ భార్గవ విషయంలో అయితే అసలు ఈయన అంతిమ లబ్ధిదారు అని చెప్తున్నారు. ఇది గమనించాల్సింది మీరు నేను కాదు, రజత్ భార్గవ్ గమనించాలి, రజత్ భార్గవ్ చెప్పాలి. అసలు ఒక అమ్మాయిని పెట్టి మొత్తం సమాచారం అంతా సాయంత్రానికి సేకరించి పంపించారు కదా. ఆ అమ్మాయిని అక్కడ ఎందుకు పెట్టారంటే ఈయన సమాధానం చెప్పలేదు. మరి ఆయన ఎంప్లాయీ తెలియాలి కదా ఆయనకి. రాజకసిరెడ్డికి ఎందుకు రిపోర్ట్ చేసింది చెప్పాలి కదా. అవన్నీ చెప్పకుండా దాచిపెట్టాడు ఈయన. ఇంకా చాలా విషయాలు ఆయన చెప్పలేదు. ఎందుకు చేశారు అంటే కసిరెడ్డికి చెప్పలేదు అంట. ఎగ్జాక్ట్లీ. అందుకని ఇక్కడ మనం రజత్ భార్గవని మనం ఆయనకి తెలిసేలాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, నీ మొత్తం చెప్పు, నీ పాలసీ డాక్యుమెంట్ విజయసాయిరెడ్డి ఇంట్లో కూర్చొని తయారు చేశారని ఆయనకి తెలియకపోవచ్చు, అందరికీ తెలుసు కదా.
నువ్వు తెలుసుకొని చెప్పు. నీకు తెలియదా? ఎందుకు తెలియదు? తెలియకుండా ఎట్లా ఉంటుంది? పాలసీ మేకింగ్ అప్పుడు నేను లేను, పాలసీని అమలు చేశాను కానీ మేకింగ్ అప్పుడు నేను లేనని అమలు చేసేప్పుడు చూస్తాడు కదండి పాలసీ పాలసీ ఏంటనేది చూడాలి. ఎవడా ఇది రాసింది అనాలి కదా. ఎందుకంటే ఈయన ఐఏఎస్ కాబట్టి ఈయన తెలుస్తుంది అని ఉంటాడు కదా. ఆ పాలసీ వాడెవడో చెప్పుంటాడు కదా, లేదండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేయమన్నారని చెప్పుంటాడు కదా. అది చెప్పు సిట్ దగ్గర. చెప్పకపోతే అంతిమ లబ్ధిదారుడు నువ్వే అని ప్రచారం చేస్తున్నది వైసీపీ. బివేర్ ఆఫ్ దట్ క్యాంపెయిన్. నేను రజత్ భార్గవ్కి నేను చెప్పే సలహా అది. రైట్ మేడం, నిన్నటి నుంచి ఈ మద్యం స్కామ్ మళ్ళీ తెర మీదకి బాగా వస్తుంది, బాగా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే దీంట్లో విజయసాయి రెడ్డి గారిని మళ్ళీ పిలవడం, మాజీ ఐఏఎస్ అధికారి ఇద్దరు ఉండడం కూడా. సో ఈ ఐఏఎస్ అధికారి పేరు ఇప్పటి వరకు బయటికి రాలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే దీంట్లో ఇంకా చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉండే అవకాశం కూడా ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి గారి విషయానికి వస్తే, మరి ఆయన ఈరోజు అటెండ్ అవ్వను అన్నప్పుడు ఈ పోస్ట్ ఎందుకు పెట్టారు? అంటే ఎవరిలో ఆయన క్యూరియాసిటీ పెంచాలనుకుంటున్నారు? సో మరి ఆయన 2 days ఆగిన తర్వాత నేను విచారణకు వస్తాను అని చెప్పారు అంటున్నారు. సో ఆయన ఏమన్నా థింక్ చేసే అవకాశం ఉందా? ఈసారి ఆయన విచారణ మీద ఏపీ ప్రజలందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు, ఆయన ఏం చెప్తారు అని చెప్పి. ఎలా ఉండబోతుందంటారు? అంటే నేను నిన్న మాట్లాడినప్పుడు ఏమన్నానంటేనండి, బహుశా రేపు ఆయన రాకపోవచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఆయన కలుస్తాడో లేకపోతే ఏదైనా సమాచారం పంపిస్తాడు అని. మరి నిన్న ఏమైనా మాట్లాడారా అంటే జగన్మోహన్ రెడ్డి ఎవరి చేతన మాట్లాడిచ్చారా? ఇవాళ వెళ్ళొద్దని అన్న బతిమాలుకున్నాడా? ప్లస్ ఇవాళ ఈ ట్వీట్ చూస్తే ఇందాక వారు చెప్పినట్టుగా ఫస్ట్ ట్వీట్లో కర్మ చేసింది జగన్మోహన్ రెడ్డి, అంటే తప్పు చేసింది జగన్మోహన్ రెడ్డి అని ఉంది. లాస్ట్ 2 లైన్లు మీరు చూసారంటే, మా కర్మ ఫల హేతుర్భు మాతే సంగోత్స్వ కర్మణం. అంటే ఇక్కడ లాస్ట్లో ఆయన చెప్తున్నాడు ఏమని, ఇది కర్మఫలాలకు కారణం కారాదు, అలాగని కర్మల్ని చేయడం మానకు అని. అంటే నేను ఫస్ట్ అది ఏదైతే జరిగిందో వాళ్ళ ఇంట్లో అంతవరకు నా బాధ్యత, ఈ జరిగింది మొత్తం ఇప్పుడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి నా కర్మ నేను చేస్తాను, నేను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తాను అని చెప్పి నువ్వు అనుభవించు అని జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నాడా? ఇది ఈ ట్వీట్ అయితే కంపల్సరీ ఇది జగన్మోహన్ రెడ్డి కోసమే. ఇండైరెక్ట్ హింట్ ఇచ్చాడు, నువ్వు తప్పు చేశావు, నీ కర్మ నువ్వు చేశావు, నా కర్మ నేను చేయాలి కదా. నా కర్మ ఏంటి? నేను ఆ రోజు ఆ మీటింగ్లో పాల్గొన్నాను కాబట్టి 3 నెలలు నేను 3 మీటింగ్లో 2 మీటింగ్లో నా ఇంట్లోనే జరిగాయి కాబట్టి పాల్గొనటమే కాకుండా 100 కోట్లు ఒకళ్ళకి 100 కోట్లు ఒకళ్ళకి 60 కోట్లు ఏదో ఇప్పించాడు, ఒకళ్ళు వడ్డీ ఇవ్వలేదు అసలు ఇచ్చారు, ఇంకోళ్ళు వడ్డీతో సహా అసలు ఇచ్చారు, ఇవన్నీ జరిగాయి. ఈరోజు ఇప్పుడు నేను నీ దగ్గర నుంచి బయటకు వచ్చేసి నేను ఒక ఏదో ఏంటి ఆర్గానిక్ వ్యవసాయం ఏదో వ్యవసాయం చేసుకోవాలనుకున్నాను కాబట్టి నా శేష జీవితాన్ని నేను ఎటువంటి నిందలు నా మీద లేకుండా ఉండాలి అంటే నా కర్మ నేను అనుసరించాలి, అంటే నా కర్మ నేను పాటించాలి కాబట్టి నీ పేరు చెప్తాను సుమా సోమవారం మంగళవారం అని ఇక్కడ పెట్టాడని నా ఉద్దేశం. ఏది ఏవైనా ఇవాళ ఇంకొక మాట కూడా వచ్చింది, ఎంతవరకు ఇదో నాకు తెలియదు. ఈ ఐపాక్ సత్య వాళ్ళ వైఫ్ కూడా ఏదో వెహికల్స్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఎలక్ట్రానిక్ వెహికల్స్ సంబంధించి. కానీ కరెక్ట్గా ఆ టైంలోనే వట్టుసే జగన్మోహన్ రెడ్డి దిగిపోవడం, అది అక్కడ ఆగిపోవటం అంతవరకు వచ్చింది. అది అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు కదా ఇందులో బయటికి. మరి రేపు ఎవరు వస్తారు బయటికి? లిక్కర్ స్కామ్లో మండే నాటికి ఇంకెవరు కొత్త పేరు వస్తుంది. ఇప్పుడు రజిత భార్గవ్ అయ్యారు, ఇవాళ ఇది వచ్చింది, ప్లస్ ఇవాళ విజయసాయి రెడ్డి గారు వెళ్ళలేదు. మరి సోమవారం వెళ్తారా మంగళవారం వెళ్తారా మనకు తెలియదు, వెళ్ళి తీరాలి ఎలాగా కూడా. కాబట్టి ఈ స్కామ్ అనేది, లిక్కర్ స్కామ్ అనేది ఎక్కడా కూడా దీనికి ఒక ముగింపు మాత్రం రావట్లా, సీరియల్లో నడుస్తోంది. అంటే ఇందాక నేను ఒక మాట అన్నాను, విజయసాయి రెడ్డి గారితో ఇది మొదలైంది, మళ్ళీ విజయసాయి రెడ్డి గారితో ఇది ఎండ్ అవ్వబోతుందా అని చెప్పి. సో ఇంకా ఆయనే లాస్ట్గా విచారించే వ్యక్తి అవ్వచ్చు అంటారా? తర్వాత మనకు తెలియదు, అదే చెప్తున్నా. చెప్పాలని ఆయనకు ఉందని మనకు అర్థం అవుతుంది. ఆయనకి దీన్ని ఒక కొలికి తీసుకొచ్చాలి ఈ కేసు అని ఆయనకు ఆ ఇంటెన్షన్ ఉందనేది ఇవాళ ఆయన ట్వీట్ ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ మళ్ళీ ఈ 2 రోజుల్లో ఎవరైనా ఏదైనా ఆపుతారా, ఆయన ఏదైనా బ్లాక్మెయిల్ చేస్తారంటే దీంట్లో ఆయన ఇంకా వేరే ఏం ఇన్వాల్వ్మెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇప్పుడు ఆయన ఎంత అంటే డేర్గా ఆయన చెప్దామని అనుకున్నా కూడా ఇప్పుడు మనకి జగన్మోహన్ రెడ్డి సంగతి తెలిసి ఇవాళ మనం చూస్తున్నాం వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారో. మేము చీకట్లో కూడా కనుసైగ చేస్తే నరికేయాలి అంటే ఇవన్నీ కూడా అంటే మనం జాగ్రత్తగా ఆలోచించాలి. జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచనా వేయడానికి లేదు. అంటే అవన్నీ కూడా విజయసాయి రెడ్డికి తెలుసే, ఎందుకంటే 40 ఏళ్ళుగా వాళ్ళతో ఉన్నాడు,
మొత్తం ఆర్థిక లావాదేవీలు లేకపోతే ఆర్థిక నేరాల్లో ఆయన హస్తం ఉంది కాబట్టి ఆయన ఎక్కడ అంటే తన చేతికి మట్టి అంటుకోకుండా చేయగలిగి ఉంటే ఇన్ని సంవత్సరాల్లో అప్పుడు ఆయన ధైర్యంగా చెప్పే అవకాశం ఉంది. కాదు ఎక్కడైనా చిన్న లూప్ హోల్ దొరికింది అనుకోండి, అక్కడ దాన్ని పట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈయన మళ్ళా ఒకవేళ హాజరైతే ఈ 2 రోజుల్లో ఏమీ జరగకుండా ఉండుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే కనుకైతే అక్కడితో దీనికి ఒక ముగింపు వస్తుంది. అది ఈ 2 రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి ఉంటుంది. రైట్ సార్, మద్యం స్కామ్ గురించి మాట్లాడుకోవాలంటే ముందు మనం మనీ లాండరింగ్ గురించే మాట్లాడుకోవాలి. అసలు లెక్కలేనంత డబ్బు విదేశాలకు వెళ్ళడం కావచ్చు, విదేశాల్లో స్టీల్ ఫ్యాక్టరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు, ఇప్పుడు చూస్తే ఈవీ వెహికల్స్కి సంబంధించి ఒక పరిశ్రమ పెట్టాలని దాదాపు ఆల్మోస్ట్ ఉత్పత్తి ప్రారంభమయ్యే దశలో ఆగిపోయింది అంటున్నారు. అంటే అధికారులు సిట్ అధికారులు ఊహించిన దానికన్నా, ప్రజలు అనుకున్న దానికన్నా ఈ మనీ లాండరింగ్ ఇంకా భారీ మొత్తంలో జరిగి ఉండే అవకాశం ఉన్నట్టే కనిపిస్తోంది. సో ఈడీ కూడా ఇంకొంచెం యాక్టివ్గా దీంట్లో వర్క్ చేయాల్సిన అవసరం లేదంటారా? దాని ద్వారా ఏమైనా మరి టెక్నికల్ ఎవిడెన్సెస్ దొరికే అవకాశం ఉంటుంది కదా సార్? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు యాక్టివ్గా లేదు అని ఎవరు చెప్పారు మీకు? చాలా యాక్టివ్గా ఉన్నది. అంటే వాళ్ళు డే టు డే రిపోర్ట్లు అవన్నీ, మేము ఇక్కడికి వెళ్ళాము, మేము అమరావతి వెళ్ళాము, మేము అక్కడ చూసాము, మేము విజయవాడ హోటల్లో ఉన్నాము, మేము మొన్న గుంటూరు దాకా వెళ్ళొచ్చాం, ఇట్లా చెప్పరు కదా వాళ్ళు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఆపరేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళు ఎక్కడ చేయాలి, ఏంటి, ఎట్లా ఉంటుందనేది వాళ్ళకి తెలుస్తుంది. రెగ్యులర్ నేరాలు దర్యాప్తు చేసే సంస్థలు వీళ్ళ దర్యాప్తు వేరే విధంగా ఉంటుంది. అందుకని మనకి రెగ్యులర్ అప్డేట్స్ సిట్ ఇచ్చే రెగ్యులర్ అప్డేట్సే మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు సిట్ ఎంత కష్టపడితే విదేశాల్లో ఉన్న ఐఏఎం విద్యార్థులను కూడా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది ఎట తెలుస్తుంది మీకు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం డబ్బులన్నీ ఒక చోటకి చేర్చడం, ఆ డబ్బులు అక్కడి నుంచి మళ్ళీ నియోజకవర్గాలకి వారీగా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయటం, పక్కడబందీగా అందుకోసం గన్మెన్ వాడుకోవటం, లేదు ఒక పిఏను వాడుకోవటం, ఇవన్నీ ఎట్లా బయటకు వచ్చినాయి అంటే క్షేత్రస్థాయిలో సిట్ చేసిన దర్యాప్తులో వెల్లడైన విషయాలు ఇవి. మామూలు పరిస్థితుల్లో అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇచ్చిన వార్నింగులకి పోలీసులు భయపడిపోవాలి. మామూలుగా అంటే పోలీసుల దగ్గర చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేసిన నేరానికి సంబంధించిన ఆధారాలు లేకపోతే పోలీసులు ఇచ్చిన వార్నింగ్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అంటే ఎంత కర్కశంగా చెప్పాడు, మీ అంతు చూస్తా, అసలు మిమ్మల్ని వేసేస్తా, లేపేస్తా, అసలు మీకు మీ సిట్ ఆఫీసుకు ముందర నేను ఇల్లు తీసుకొని మీ అంతు చూస్తా అన్నాడు కదా. మరి వాళ్ళ దగ్గర ఆధారాలు లేకపోతే సార్ మీరు అట్లా అనొద్దు సార్, మిమ్మల్ని వదిలేస్తాం సార్ అనాలి కదా. వదల్లా, తీసుకెళ్ళి చూశానులే, లోపలికి పో అన్నారు. అంటే ఎందుకు మనం ఇవన్నీ కూడా మనం బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పోలీసులు అంత గట్టిగా ఒక రాజకశిరెడ్డి దగ్గర నుంచి కూడా ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తున్న తీరు, వాళ్ళు వాళ్ళ ముందర ఆధారాలు ఉంచుతున్న తీరు, ఇవన్నీ చూస్తే ఇప్పటికీ అసలు రజత్ భార్గవ అంటే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన దాకా తీసుకొచ్చేసారు అంటే మీకు సిట్ ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మీరు ఆలోచించండి. కానీ సిగ్గుచేటు కదా సార్, ఇద్దరు ఐఏఎస్గా పనిచేసినటువంటి వాళ్ళు దీనిలో ఇరుక్కోవటం నిజంగా. అంటే సిగ్గు అంటే మీకు నాకు సిగ్గు, లంచ, భయము, ఆత్మాభిమానము ఇటువంటివన్నీ మనకు ఉంటాయి. అవి లేకపోతే ఏం చేస్తారు? లేని వాళ్ళే కదా కుంభకోణాలు చేసేది. ఇక్కడ రజత్ భార్గవని పిలిచి సిట్టు మాట్లాడటం అంటేనే అవమానం, అంతే కదా. ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ని నువ్వు పిలిచి నీ ముందర 20-30 క్వశ్చన్లు పెట్టి ఈ క్వశ్చన్లకు సమాధానం చెప్పు అంటే నీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ధనుంజయ రెడ్డికి రజత్ భార్గవ్కి తేడా ఉంది. ధనుంజయ రెడ్డి అంటే మామూలుగా అతను పనిచేయడం మొదలుపెట్టిందే రాజశేఖర రెడ్డి కోసం, రాజశేఖర రెడ్డి కుటుంబం కోసం. మరి వాళ్ళకి ఏమి అనుబంధం ఉందో, ఏమి లావాదేవీలు ఉన్నాయో
వాళ్ళ మధ్య ఏం సంబంధాలు ఉన్నాయో మనకు తెలియదు. కానీ అసలు ఈయన ఐఏఎస్ అయింది, ధనంజయ రెడ్డి ఐఏఎస్ అయిందే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సేవ చేసి తరించటానికి. రజత్ భార్గవ్ ఏమైంది? రజత్ భార్గవ్ ఇందులో ఉన్నప్పుడు నీకు పాలసీ ఎవరు తెచ్చిచ్చారు, ఎవరు ఇంప్లిమెంట్ చేయమన్నారు, నీకు క్యాబినెట్ ఎట్లా క్లియరెన్స్ ఇచ్చింది, నీకు ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి డైరెక్ట్, అప్పటి ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పాడా, లేదు ధనంజయ రెడ్డి ద్వారా చెప్పించారా, లేదు కృష్ణమోహన్ రెడ్డి నీకు ఆదేశాలు ఇవి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు ఇవి, మీరు ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పాడా? ఏం చెప్పాడో చెప్పాలి. చెప్పకపోతే ఏమవుతుంది అంటే రజత్ భార్గవ్కి సంబంధించిన కేసు కూడా బిగుసుకుంటుంది. అంటే ఇక్కడ మొత్తం అసలు ఏంటమ్మా మరీ అన్యాయం. కాకపోతే ఐఐఎం చదివిన వాళ్ళని తీసుకొచ్చి ఈ మద్యం కుంభకోణంలో నోట్లు లెక్క పెట్టించి ఎంత దారుణం, అసలు ఎంత నీచం, వాళ్ళని ఎంత ప్రలోభ పెడితే ఇట్లా చేసి ఉంటారు. మానవ అంటే బలహీనతల్ని ఆధారంగా చేసుకొని ఎంత నీచమైన ఒక స్కాండల్కి పాల్పడ్డారనేది చెప్పాలంటే దీంట్లో తెలిసి చేసిన వాళ్ళు కొందరైతే తెలియక దీంట్లో ఏదో ప్రభుత్వానికి సంబంధించింది ఇది చేస్తే మనకి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి కొంతమంది విలేజెస్లో వాళ్ళు తెలియక చేసి ఇరుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. దీనిలో తెలియక మాయరోగం, ఎదురుగా డబ్బులు కట్టలు తాగినోటి తీసుకొచ్చి 500 నోటు ఇస్తే ఆ 500 నోటు ఇటు తీసుకొని కట్టలు కట్టి పెడుతుంటే తెలీదా మాయరోగమా? వాళ్ళకేమన్నా అంటే ఒక ఏదో పెద్ద సంఘసేవ చేస్తున్నట్టు ఎట్ట అనుకుంటావు? నీకు డబ్బులు ఎక్కడ వస్తున్నాయి? మద్యం షాపుల నుంచి వస్తున్నాయి. మద్యం షాపుల నుంచి క్యాష్ వస్తే లెక్క పెట్టి దానికి టేప్ వేసి బ్యాండ్ వేసి ఆ తాడేపల్లికి పక్కన అపార్ట్మెంట్కి పంపించేటప్పుడు తెలీదా? అందరికీ తెలుసు. వాళ్ళు డబ్బుల కోసం ఆశపడి చేశారు. ఈజీ మనీ వస్తుంది, ఆడెవడో కొట్టేస్తున్నాడు మనకు వాటా ఇస్తున్నాడు అని అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. ఎవ్వడూ తెలియక చేయలేదు ఈ విషయం. అందుకనే కర్మణ్యే వాధికారస్తే అని చెప్తున్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు అంత శ్లోకం, భగవద్గీత శ్లోకం చెప్పావు కదా విజయసాయి రెడ్డి, రా రేపు ఎల్లుండో రా, వచ్చి చెప్పు, నీ కర్మ నువ్వు చేయి. ఎవడు కర్మ ఆడు అనుభవిస్తాడు. ఉన్నారు కదా కొంతమంది జైల్లో ఉన్నారు కదా, నువ్వు వచ్చి చెప్పు. చెప్పకపోతే పాలసీ రూపొందించింది నువ్వే కదా, ఆ కర్మ చేసింది నువ్వే, కాబట్టి నీ కర్మ కూడా అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని నువ్వు శుద్ధంగా మొత్తం నేరాన్ని ఒప్పుకో. నేను ఇద్దరికి చెప్తా, చాలా పెద్ద మనుషులు కదా విజయసాయి రెడ్డి, రజత్ భార్గవ, వీళ్ళందరూ చాలా పెద్ద మనుషులు కాబట్టి వాళ్ళకి నేను ఒక చిన్న సలహా, మీరిద్దరు ఒక హెడ్, ఇటు హెడ్ ఈయన, అటు హెడ్ ఆయన, అంటే అధికార యంత్రాంగానికి హెడ్ ఆయన, ఈ పొలిటికల్ సర్కిల్కి హెడ్ ఈయన. వచ్చి నిజాలు చెప్పండి, దర్యాప్తు ఈజీ అవుతుంది, నేరస్తుడు ఎవడో దొరుకుతాడు, మీ అందరికీ తక్కువ శిక్షతో పోతుంది. ఇది చేయాలి, భగవద్గీత శ్లోకం చెప్పడం కాదు. అయితే మేడం ఇందాక నేను అన్నట్టు ఎప్పుడైతే నిన్న రజత్ భార్గవ్ ఎంక్వైరీ కావచ్చు, ఈరోజు విజయసాయి రెడ్డి గారిని పిలవడం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ కూడా ఇది చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి టైంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రీజన్ లేకుండా ప్రెస్ మీట్ ముందుకు వచ్చారు. ఆయన అంటే ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్య గొంతు నొక్కుతోంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నారు. పోలీసుల రాజ్యమా లేకపోతే బాబు నియంతృత్వ రాజ్యమా అని ఆయన అడుగుతున్నారు. సో ఎందుకు అంటారు? అంటే ఇది డైవర్ట్ చేసేందుకే ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చారనుకోవచ్చా? ఇప్పుడు ఆయన భయపడి చచ్చిపోతున్నాడు. ఏం చేస్తాడు? ఇంట్లో కూర్చుంటే నిద్ర పట్టదు. ఏదో ఒక వంకన ప్రజల ముందుకు వచ్చాడు. ఇంకా ఎలాగా ఇప్పుడు ఈ కేసు ఏదో తేలి ఆయన జైలుకి వెళ్ళిపోతే ఇంక ఇప్పట్లో ప్రజలను ఆయన చూసుకోలేడు కదా. కనీసం ఒక 10 ఏళ్ళు ఉంటుందా సార్? ఒకవేళ ప్రూవ్ అయితే చెప్పలేము. ఇంకా ఎక్కువ ఉన్నా మంచిదే, 14 ఏళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఏదో ఇంకా ఈ బెంగతోటి ఆయన బయటకు వచ్చాడు. ఇంకొకటి ఇక్కడ ఒక పాయింట్ మనం చెప్పేది ఏంటంటే 2019 నుంచి 24 మధ్యలో అసలు మీ ప్రజాస్వామ్యం ఎలా ఉండింది మీ హయాంలో? అసలు పాపం ప్రతిపక్షాన్ని మీరు ఎలా చూశారు? ప్రతిపక్షం గొంతు ఎలా నొక్కారు? పత్రికల గొంతు ఎలా నొక్కారు? ఆంధ్రజ్యోతి, ఏబిఎన్, TV5, ఈటీవీ, ఈనాడు, వీటన్నిటిని మీరు ఎలా గొంతు నొక్కేస్తారు? ఇవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు బయటకు వస్తూ ఉంటే ఎలా తాళ్ళు కట్టేసి తాళాలు వేసేసారు? లోకేష్ గారి యువగళ పాదయాత్రలో మీరు ఏం చేశారు? వారి మైకులు ఎలా లాక్కున్నారు? అంటే ప్రజాస్వామ్యం అంటే అది అట్లా చెయ్యట్లేదు ఇక్కడ.
పవన్ కళ్యాణ్ వస్తానంటే పాపం రోడ్డు మీద ఆపేసి ఆయన రోడ్డు మీద పడుకుని జన సైనికులు వచ్చాక భయపడి వదిలేశారు. లేకపోతే ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏం చేసేవాళ్ళు. అంటే ఆయన ఇవాళ మాట్లాడే హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు అని నేను చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డికి అసలు సిగ్గుంటే అసలు మేము రైతులు పరామర్శించడానికి వెళ్తామంటే మీరు రానివ్వట్లేదు. ఏ రైతులు మీరు పరామర్శిస్తున్నారు? మీరు మిర్చి యార్డ్కి వెళ్ళారు. మిర్చి యార్డ్లో దొంగతనం ఎలా చేయించాలి, బస్తాలు ఎలా మాయం చేయించాలి, మిర్చి బస్తాలు, రొంటిని దోపుకునే డబ్బులు ఎలాగా దోచేయాలి, సెల్ ఫోన్లు ఎలా మాయం చేయాలి, రాప్తాడు వచ్చారు మహిళల్ని ఎలా కొట్టించాలి రాళ్లతోటి, అదైందా? ఇక్కడ అదేంటది పొగాకు బేళ్ళు కార్యకర్తలతోటి చెప్పులతోటి ఎలా తొక్కించాలి, అయిపోయిందా? ఇక్కడ ఓన్లీ పొగాకు బేళ్ళే తొక్కిచ్చారు, అక్కడ మహిళలను రాళ్లతోటే కొట్టించారు. రెంటపాళ్ళకు వచ్చేసరికి సింగయ్యను ఎలా చంపించాలి, మన కార్యకర్తలనే మనం చంపించేసుకోవడం మన కారు కింద. ఆ తర్వాత ఇంకో 2 చచ్చిపోయారు. అంటే మీరు ఇవన్నీ చేసేస్తే మీ మీద అక్కడ 130 మంది మీద కేసులు పెట్టారు. మీరు కేసులు పెట్టకపోతే ఏం పెడతారు? మీరేమో సింగయ్యను అలా ఈడ్చుకుంటూ పక్కన పడేసి మళ్ళీ మీ మీద కేసు పడ్డాక మీరేమో ఆవిడని పిలిచి మళ్ళీ ఆవిడ బెదిరించారో ఏం చేశారో ఎవరికీ తెలియదు. లోపల ఆవిడ వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడుతుంది, మీరు ఇచ్చిన స్క్రిప్ట్ అక్కడ చదువుతుంది. ఇవన్నీ చేయకుండా పోలీసులు ఏం చేస్తారండి? ఇది అయిందా పోనీ ఇక్కడికి బంగారుపాళ్యం వెళ్ళారు, ఏం చేశారు? మీ తోటలో అంటే మీ కార్యకర్తల తోటలో పండిన తోతాపూరి తీసుకొచ్చి 3 ట్రాక్టర్లలో రోడ్డు మీద పోసి నీ కాన్వాయ్తో నువ్వు తొక్కిస్తావు. పోనీ అక్కడితో ఆగారా? పోనీ మీ కాయలతో ఆగారా? మీకు బుద్ధి చీలమండలంలోకి వెళ్ళింది కాబట్టి ఆ దూర్వాసులు అన్న రైతు కాయలు కూడా తీసుకుని 2 ట్రాక్టర్లు లోడు దానికి మీ ఏమంటారు జెండాలు కట్టేసి అదంతా తీసుకొచ్చి అక్కడ తొక్కిస్తే ఆయన లబోదిబో 90,000 నాకు నష్టం అండి అని. ఇవన్నీ చేస్తుంటే అసలు ఇంకా మిమ్మల్ని మాట్లాడనిస్తున్నారు చూడండి. ఇది ప్రజాస్వామ్యం లేకపోవడం. అసలు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడానికి అవకాశం ఇవ్వడమే ఇవాళ కూటమి వాళ్ళు ప్రజాస్వామ్యంలో లేరు అని మనకు అర్థమవుతుంది. అసలు అలా మాట్లాడకుండా అక్కడికక్కడే అరెస్ట్ చేస్తే అది సరైన ప్రజాస్వామ్యం అవుతుంది. కాబట్టి ఇవాళ సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారంటే ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారు? ఓ పక్క విజయసాయిరెడ్డి ట్వీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి, దాని గురించి మాట్లాడండి దమ్ముంటే. నా దగ్గర ఉన్న విజయసాయిరెడ్డి ఇవాళ ఇలా మాట్లాడాడు అని ప్రెస్ మీట్లో చెప్పండి. అది చెప్పకుండా ఇవన్నీ ఎందుకు? డైవర్షన్ పాలిటిక్స్. మీకు అక్కడ చెప్పే దమ్ము లేదు. నిన్నటి వరకు మీతో ఉన్నాడు విజయసాయిరెడ్డి. ఆ విజయసాయిరెడ్డి గురించి మీరు ఇవాళ నాకు ఇలాగ కర్మణ్య వ్యాధికారిస్తే ఇది చెప్పాడండి, ఇది నా గురించే చెప్పాడు, నన్ను అరెస్ట్ చేయమన్నాడు, నా గురించి చెప్తానంటున్నాడు, నా పేరే రేపు చెప్తాడు, నేను ఆపేశాను అని చెప్పమనండి. అవి చెప్పకుండా ప్రజాస్వామ్యము ఖూనీ అవడము ఇంకేదో పోలీసులు. ఇప్పుడు ఇంకొకటి, మొన్న మణికంఠ గారు ఎస్పీ గారు చాలా బాగా పనిచేస్తే అది తట్టుకోలేకపోతున్నాడు. నన్ను నిలదీస్తావా నువ్వు, నీ సంగతి తేలుస్తా, వీళ్ళు వేసేస్తారు టైంని కూడా. మరి ఏం వేసేస్తారు? అందుకని ఇప్పుడు పోలీసులు పని చేస్తే చూడలేకపోతున్నారు. పోలీసులు ఎలా ఉండాలంటే వీళ్ళు నిల్చోమంటే నిల్చోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. ఆయన వస్తున్నాడంటే వాళ్ళు భయపడిపోయి అగ్గగులాడుతూ అమ్మో సారా, అమ్మో మేమేం ముట్టుకోమండి, మీరు పాడు చేసేయండి, మీరు కొట్టేయండి, చంపేయండి అనాలన్నమాట. అది లేకుండా మణికంఠ ఆ శశిధర్ రెడ్డిని దగ్గరికి రానివ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ఆపాడు వెహికల్లోంచి దిగకుండా. దట్ ఈజ్ వాట్ పోలీస్. అది ఇవాళ తట్టుకోలేక ఈ ప్రెస్ మీట్లు. ఇవాళ పొద్దున్న అతనెవడు పేర్ని నాని మాట్లాడతాడు, మళ్ళీ అంబటి రాంబాబు బెదిరిస్తాడు, మళ్ళీ ఆదిమూలం సురేష్ బెదిరిస్తాడు. వీళ్ళందరూ కలిపి జగన్మోహన్ రెడ్డిని రేపు పొద్దున్న ఎలా బురదలోకి ఈడుస్తారో జగన్మోహన్ రెడ్డికి అర్థం కావట్లే. చాలా గొప్పగా ఫీల్ అయిపోతున్నాడు. అబ్బా మనవాళ్ళు కాబట్టి ఇంత బూతులు మాట్లాడగలుగుతున్నారు, మనవాళ్ళు కాబట్టి ఇలా బెదిరించగలుగుతున్నారు, మనవాళ్ళు కాబట్టి నరికేయమంటున్నారు అనుకుంటున్నాడు. కానీ పార్టీనే నరికేస్తారని అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డికి. అది తెలుసుకోమనండి. ఇవాళ సాక్షిలో ఈ మేడము చెప్పారు కదా మామిడికాయలు పారబోసిన విషయంలో దూర్వాసులు నేనే అని చెప్పి వైసీపీ వాడు ఒకడు వచ్చాడు. వచ్చి నేను కాయలు అమ్ముకోలేక నేను చేస్తే నా మీద కేసు పెట్టారని. అసలు యాక్చువల్గా దూర్వాసులు అతను వేరే అతను రైతు, నిజంగా మామిడి రైతు. అతను ట్రాక్టర్లని కొట్టి లాక్కున్నారు వీళ్ళు వైసీపీ వాళ్ళు. కొట్టి లాక్కొని ఆ ట్రాక్టర్లని పారబోస్తే ఇంకొకడు అదే పేరు గల వాడిని ఇంకొకరిని ప్రవేశపెట్టారు. అంటే ఎంత క్రిమినల్ బుర్రలో ఆలోచించండి. వీడిని ప్రవేశపెట్టి నేను దుర్వాసులు అంటే నేను
నాకు గిట్టుబాటు ధర రాక నేను మామిడికాయలు పారపోస్తే మీరు కేసు పెడతారా అంటాడు. మరి ఆ వీడియో విజువల్స్ వేయాల్సింది కదా, అప్పుడు తెలిసేది. వేయాల్సింది. అంటే విజువల్స్ వేయరు. ఎంత అంటే నిజాన్ని కప్పిపుచ్చటానికి ఇదంతా కూడా ఆంధ్రజ్యోతిలో ఇవాళ రాశారు, చూసుకోమనండి. అంటే ఎంత నాటకాలు మీడియా చేతిలో ఉంది కదా అని ఈ వైసీపీ ఎంత నాటకాలు ఆడుతుందో చూడండి. ఇప్పుడు సేమ్ అదే, అంటే ఈ కేసులు ఇవన్నీ కూడా తప్పుదో పట్టించటానికి, ఎట్లా తప్పుదో పట్టించాలి అనేది వీళ్ళు మాస్టరీ చేశారు. మీరు వచ్చేసి రైతుల మీద కేసులు పెడుతున్నారు. ఎవరి మీద కేసులు పెట్టారో ఒక్కసారి చూస్తే తెలుస్తుంది ఒరిజినల్గా ఎవరి మీద కేసులు పెట్టారు అనేది. ఒరిజినల్గా ఎవరి మీద కేసులు పెట్టారు అంటే అక్కడ అందులో వాడెవడు రైతు లేడు, అందరు వైసీపీ వాళ్ళు. వాళ్ళ మీద కేసులు పెడితే ఎందుకు పెట్టారు? పబ్లిక్ న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు పెట్టారు. జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు కారు దిగనివ్వలేదు. ఎందుకు దిగనివ్వలేదు? నీ ప్రోగ్రాంలో లేదు కాబట్టి. నీ ప్రోగ్రాంలో లేని చోట నువ్వు దిగుతావు, అక్కడ పోలీసులు ఉండకపోతే నాకు భద్రత ఇవ్వలేదు అంటావు. ఈ నాటకం ఇంకా చాలు జగన్ రెడ్డి అని చెప్పి అతను చిత్తూరు ఎస్పీ వచ్చి మీరు దిగటానికి వీల్లేదు, ఎందుకంటే మీ ప్రోగ్రాంలో మీరు ఇది చెప్పలేదు, ఇక్కడ పోలీస్ ఫోర్సు లేదు, మీకు ఏదన్నా జరిగితే బాధ్యత మేము తీసుకోవాల్సి వస్తుంది, నిన్ను మళ్ళీ సేఫ్గా పంపించాలి, అసలే నువ్వు భయపడి వస్తున్నావు, భయపడ్డాడు కదా, అందుకని నేను ఈ హెచ్చరిక చేస్తున్నా, నువ్వు కారులోంచి దిగమాక అన్నాడు. ఇప్పుడు వాడెవడో చెప్తాడు, ఆ వైసీపీ వాడు వచ్చి ఐపీఎస్ ఆఫీసర్ ఇంటి ముందర టెంట్ వేసుకొని కూర్చుంటాడట ఆయన అంత చూడటానికి. ఎంతమంది అంత చూస్తారా? ఎంతమంది అంత చూస్తారు? మీరు చూడండి, అందరు అంత చూడండి. మీకు ఆల్రెడీ మీ అంత చూసేశారు కదా ప్రజలు, ఇంకెందుకు గోల? అంత చూస్తాట ఆయన, అంత చూస్తాట ఎస్పీ ఐపీఎస్ ఆఫీసర్ అంత చూస్తా అంటాడు. ఎందుకు? తన డ్యూటీ తను చేసినందుకు. అట్లాగే ఇక్కడ ఈ రోజున ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి కూడా మొత్తం రాజకసిరెడ్డి, విజయసాయి రెడ్డి వచ్చి ఒక మాట చెప్పిన దాని తర్వాత రాజకసిరెడ్డిని పట్టుకొచ్చుకున్నారు. రాజకసిరెడ్డి చెప్పిన దాని ప్రకారం మొత్తం ఇంక మిగిలిన వాళ్ళందరినీ వేస్తున్నారు. ఇప్పుడు అంతిమ లబ్ధిదారుడు ఎవరో విజయసాయిరెడ్డి వచ్చి చెప్పేస్తే కేసు క్లోజ్. ఈ అంతిమ లబ్ధిదారుడిది విజయసాయిరెడ్డి చెప్పకపోయినా ఈ జరుగుతున్న ప్రచారం చూసి రజత భార్గవ్ అయినా చెప్తాడు. అందుకని బీ కేర్ఫుల్. అంతిమ లబ్ధిదారుడి విషయం బయటికి వచ్చే రోజు దగ్గరకు వచ్చేసింది. ఇక ఇంకెవరు దాచలేరు. అందుకనే ఆస్తులను కూడా స్వాధీనాలు చేసుకుంటూ ఉన్నారు. 60 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా దుబాయ్ దాకా ఉంది స్టోరీ. దుబాయ్లో పెట్టుబడులు పెట్టారు 3200 కోట్ల రూపాయలు. అక్కడ పెట్టుబడులు పెట్టారు. వాళ్ళు కూడా బయటికి రావాలి. ఆ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి ఎవరో పేర్లు వినిపించినాయి, అవి కూడా బయటికి రావాలి. నెక్స్ట్ ఫేజ్ అదే ఉంటుంది. శ్రావణ మాసానికి అన్ని తేల్తాయిలేండి, అప్పుడు జైలుకి వెళ్తాడు చక్కగా. మంచి రోజులు చూసి ఇది మంచి రోజులు రావాలి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచి రోజులు రావాలి, ప్రజలకు మంచి రోజులు రావాలి. మద్యం ఇచ్చి ప్రజల రక్తం పీల్చిన ఈ కుంభకోణం గుట్టుమట్లు అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉన్నది.